హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను మిస్ వియా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికై అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఆశావహులు కొద్దీ నెలలుగా ఓటర్లు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. పనిలో పనిగా తమకు మద్దతు ప్రకటించాలని పలువురిని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పోటాపోటీ పరిస్థితిని నివారించి త్వరగా అభ్యర్థిని ప్రకటిస్తే సానుకూల ఫలితాలు వస్తాయని భావించిన కాంగ్రెస్ అధిష్టానం పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలును రంగంలోకి దింపిందని సమాచారం. సునీల్ కనుగోలు బృందం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పర్యటించి ఆశావహులుగా ఉన్న వారిపై పట్టభద్రుల్లో అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ బృందం 4 ఆశావహులను పరిగణలోకి తీసుకుని సర్వే నిర్వహించి అందులో 2 పేర్లను అధిష్టానానికి సిఫార్సు చేస్తున్నట్లు తెలిసింది. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి, ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ గౌడ్, నిజామాబాద్ జిల్లాకు చెందిన నర్సారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కె మహేందర్ రెడ్డి అభ్యర్థిత్వంపై సర్వే నిర్వహించి అభిప్రాయాలను తెలుసుకున్నారని సమాచారం. వీరిలో మెజార్టీ పట్టభద్రులు నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ గౌడ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో వీరిద్దరే ఓటర్ల నమోదులోనూ కీలకంగా వ్యవహరించి పెద్ద ఎత్తున ఓటర్ల నమోదు చేయించారు. గడువు ముగిసేసరికి 3,58,419 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా కరీంనగర్ జిల్లాకు చెందిన దరఖాస్తులు 76,764 ఉండటం, మొత్తం దరఖాస్తుల్లో 1,63,024 ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే ఉన్నారు. ఈ జిల్లాకు చెందిన వారిని అభ్యర్థిగా నిలిపితే గెలిచే అవకాశం ఉంటుందని సునీల్ కనుగోలు బృందం సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం పట్టభద్రుల స్థానానికి టి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావటం గమనార్హం. సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తూ అభ్యర్థి ఎంపిక విషయంలో పొరపాట్లు జరగకుండా చూసేందుకు సర్వేను నిర్వహించిందని సమాచారం. బీఆర్ఎస్ నుంచి కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బీజేపీ నుంచి రఘునాథ్ రావు పోటీలో ఉండటం ఖాయమని, దాదాపు వారి పేర్లు ఖరారైనట్లేనని ప్రచారం జరుగుతుంది. అధికారికంగా ఆయా పార్టీలు ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఆశావహులు కూడా ఆ పార్టీలో ఎక్కువగానే ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఈసారి ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థి ఎంపికల్లోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీ కావటంతో విద్యావంతులను రంగంలోకి దింపాలని అనుకుంటోంది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కీలకం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయా వర్గాల్లో ఎవరిపై మొగ్గు ఉన్నది అన్న విషయంలోనూ సర్వే నిర్వహించినట్లు తెలిసింది. ఇటీవల ఉద్యోగ నియామకాల అంశం ప్రధానంగా తెరపైకి వస్తున్నది. దీంతో పట్టభద్రుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారి పరిష్కార మార్గాలు ఏమున్నాయి, పట్టభద్రులు ఆ విషయంలో ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ అభ్యర్థులుగా తెరపైకి వచ్చిన వారు ఈ అంశాలపై కొద్ది నెలలుగా నియోజకవర్గ పరిధిలో ఏమేం మాట్లాడారు, వారి మాటలకు పట్టభద్రులో ఎంతవరకు సానుకూలత ఉన్నది అన్న అంశాలను సునీల్ కనుగోలు బృందం పరిశీలించిందని తెలిసింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని మెజార్టీ పట్టభద్రుల అభిప్రాయాల మేరకు నరేందర్ రెడ్డి, హరికృష్ణ పేర్లను సిఫార్సు చేసిందని సమాచారం.